జేబీఎస్ వద్ద బీసీ జేఏసీ నిర్వహించిన బంద్లో పాల్గొన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఈటెల. చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆయన. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేయాలంటున్న ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు మా ప్రతినిధి విక్రమ్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లపై బంద్ కొనసాగుతుంది. బంద్లో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఆయన మనతో పాటు ఉన్నారు. సార్, ఈ బంద్ పోరాటం ఎవరిపై నిరసన అంటే ఏం చెప్తారు? ఈ బంద్ పిలుపునిచ్చింది బీసీ సంఘాలు. బీసీ సంఘాలుగా జేఏసీగా ఏర్పాటు చేసి డ్రామా కంపెనీ నడపకండి, రాజకీయ నాయకులారా, పార్టీలారా మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేయకండి, మమ్మల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయకండి. మేము గుడ్డి వాళ్ళం కాదు, ఎడ్డి వాళ్ళం కాదు, మేము చైతన్యాన్ని సంతరించుకునే వాళ్ళము. మాకు 42% రిజర్వేషన్ మాత్రమే కాదు, చట్టసభలకు రిజర్వేషన్ కావాలని ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒక్కనాడు కూడా ఇన్ని సంవత్సరాల కాలంలో 60-65 సంవత్సరాల కాలంలో ఒక ఓబీసీ ముఖ్యమంత్రి కాలేకపోయిండు. మేము యాచించకాడ ఉండాలి, శాసించకాడనే మేము ఉండాలనేటువంటి ఒక ఆలోచన ఇలా వచ్చింది. అందువల్ల రెండోది ఏంటంటే, తెలంగాణలో మీకు తెలుసు సామాజిక ఉద్యమాలకు ఇలా కేంద్ర బిందువు తెలంగాణ. ఇవాళ దేశానికే ఆదర్శవంతంగా దిక్సూచికలు ఇచ్చిన ప్రాంతం తెలంగాణ. మీకు తెలుసు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ 1952 గప్పుడు ఉన్నటువంటి ఉద్యమం మధ్యలో ఆగిపోయి కూడా మళ్ళీ 69 ఉద్యమం వచ్చింది. 69 ఉద్యమం ఆరిపోయి కూడా మళ్ళీ దశ ఉద్యమం వచ్చింది. ఇవాళ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ ఓబీసీల ఉద్యమం కూడా చిలికి గానవాళ్ళుగా మారి ఎందుకు మనం ఈ పార్టీల మీద ఆ పార్టీల మీద డిపెండ్ కావాలి, ఎందుకు ఇలా మనం అడుక్కునే కాడ ఉండాలి, మనం ఎందుకు ఐక్యంగా ఉండద్దు, ఇలా 52% ఉన్నామని చెప్పే ఆలోచన వచ్చింది. కాబట్టి డెఫినెట్గా దీన్ని ఆపగలిగే శక్తి ఎవరికి లేదు. ఇవాళ తప్పకుండా కేంద్రంలో మోడీ గారు మొట్టమొదటిసారిగా ఎందుకు ఈ ఓబీసీలు మాకు కులగణన కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పుడు ఎందుకు మనం పరిష్కరించద్దు, ఓబీసీలది కూడా దేశవ్యాప్తంగా ఏదైతే పెద్ద ఎత్తున ఇలా ఉద్యమాలు వస్తూ ఉన్నాయో దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టే ఇలా కమిషన్ వేసింది వారు. డెఫినెట్గా ఇలా తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అయితే అంటున్నాము. ఈ 85% వర్గ ప్రజలు ఉన్నారని అంటున్నాము. ఆ 85% వర్గ ప్రజానికం ఎక్కడ ఉన్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఎవరి చేతిలో ఉండదు, ఇది రేపు ప్రజల చేతికి వెళ్ళిపోతుంది, ఇలా జేఏసీల చేతికి వెళ్ళిపోతుంది, ఈ ఆశయం నెరవేరుతుంది. బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీనే దోషిగా చూపెడుతున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇదంతా అందుకనే డ్రామాలు బంద్ చేయమంటున్నాను. ఇలా నేను అడుగుతా ఉన్నా, డిబేట్ డ్రామా నా మాట పక్కకు పెట్టు. స్వయంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఇలా ఆయన ఏం మాట్లాడిండో ఒక 1 minute వీడియో ఉంది, అది వేయండి. ఆయన అన్న మాట ఏంటంటే, ఇవాళ ఎవడన్నా రాష్ట్రాలకు అసెంబ్లీలకు రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఉందని భావిస్తే అంతకంటే వెరీ బాగోలుతనం ఇంకోట్లేదు. రిజర్వేషన్ల సమస్య ఇది పార్లమెంటుకి సంబంధించిన సమస్య. రాజ్యాంగాన్ని మార్చాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ రాజ్యాంగాన్ని మార్చే శక్తి రాష్ట్రాలకు లేదని చెప్పి ఆయన చెప్పిండు. అప్పుడు అట్లా చెప్పి ఇప్పుడు ఇట్లా చెప్పాల్సి అక్కడ ఏమైనా చెప్పండి. ఇలా బీసీల ఓట్ల కోసం డ్రామాలు చేయకండి అని చెప్పి ప్రజలు అంటున్నారు. కాబట్టి ఇంకా ఈ డిబేట్లు బంద్ చేయండి. ఈ పార్టీ మీద ఆ పార్టీ మీద ఈ పార్టీ విమర్శించి బంద్ చేసి నిజాయితీగా ఏందో డిబేట్ పెట్టి ఆ కార్యాచరణ మొదలుపెట్టమని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. లేకపోతే బొందపెడతారు వాళ్ళు. అంటే బీసీ మంత్రులు కొండా సురేఖ లాంటి వాటిని బర్తరఫ్ చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. దాని మీద మీ స్పందన ఏంటంటే? ఉన్నదే 3 మంత్రులు. సరే, ఇంటర్నల్గా వాళ్ళ మధ్య ఏం వైరుధ్యాలు నేను పోను, కానీ ఇక బలేదు అంతా కూడా. అనేక సార్లు పొన్నం ప్రభాకర్ గారు ప్రాంతీయ మంత్రివర్గంలో ఉన్నామని, ఈవెన్ మత్స్యశాఖ మంత్రి గారు నాకు మళ్ళీ మత్స్యశాఖలో ఇచ్చిన మంత్రి, ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా ఒకరికి మత్స్యశాఖ, ఒకరికేమో బీసీ శాఖ, ఒకరికేమో దేవాదాయ శాఖ ఇచ్చినట్టు. అంటే ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఒక రెవెన్యూ కానీ, ఒక హోమ్ కానీ, ఒక కీలకమైన శాఖలు ఎక్కడ ఇచ్చే ప్రసక్తి లేదు. అది కొట్టొచ్చినట్టు కనబడతాం. అంతేకాదు నామినేటెడ్ పదవులలో కూడా ప్రాధాన్యత లేదనేది కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ఇంతెందుకు ఇలా ఇంత బీసీల గురించి మొసలు కన్నీరు కాచేటువంటి పార్టీకి నేను అడుగుతా ఉన్నాను. 50 ఏళ్ళు ఈ రాష్ట్రంలో పాలించారు కదా, ఎందుకు ఒక బీసీని ముఖ్యమంత్రి చేయలేకపోయినరు? దానికి సమాధానం చెప్పగలిగే సత్తా ఉందా మీకు చెప్పండి. అందుకనే 27 మంది 76 మంది మంత్రులలో 27 మంది మంత్రుల్ని ఓబీసీలను చేసిన చరిత్ర మోడీ గారిది కదా. ఇలా ఒక ఎన్డీఏగా అప్పుడు అవకాశం వస్తే వాజ్పేయి గారు ఒక అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేశారు. గది మా సోషల్ యాంగిల్. ఇవాళ ఒక మోడీ గారికి అవకాశం వస్తే కోవింద్ గారిని ఒక రాష్ట్రపతి చేశారు. సెకండ్ టైం అధికారం వస్తే ఒక ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేశారు.
స్వయంగా మోడీ గారే ఇలా ప్రధానమంత్రి ఓబీసీ. అంతేకాదు వారే స్వయంగా ఎల్బీ స్టేడియంలో వచ్చి అయ్యా మీరు 70 ఏళ్ళ తర్వాత కూడా మీ ఆశ నెరవేరకపోతే ఎట్లా, మీరు బీజేపీకి అధికారం ఇవ్వండి, ఓబీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ప్రకటించిన పార్టీ, గా పార్టీని పట్టుకొని నువ్వు ఈ చేస్తలే అని చెప్పి నెడితే గంత ఇడ్డోళ్ళమా మేము, గంత గుడ్డోళ్ళ ప్రజలు అన్నిటి అర్థం చేసుకున్నారు. డ్రామా కంపెనీలు వద్దు, బీసీల జీవితాలతో చెలగాటమాడద్దు, నిజాయితీగా తమిళనాడులో ఏం జరిగిందో ఆ ప్రక్రియ మొదలుపెట్టండి. తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అంటే అంటున్నారో మీరు, వాళ్ళకు అధికారం కావాలని చెప్పి మీరు అంటున్నారో అది అమలు చేసే ప్రయత్నం చేయండి. మొత్తమే చూసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వంలో బీసీ మంత్రులకు సంబంధించి కీలకమైన శాఖలు ఇవ్వలేరు, డ్రామాలు చేయవద్దు, బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దని చెప్పి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.